హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో హెల్తీ అయిన రాగి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రాగి బిస్కెట్స్ ఓవెన్లో అయినా స్టవ్ పైన అయినా బేక్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా క్రిస్పీగా సేమ్ బేకరీలో కొన్నట్టుగానే సేమ్ టేస్ట్తో ఉంటాయి. ఈ రాగి బిస్కెట్స్ అరగంటలో ఈజీగా చేసేయచ్చు. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు, అంత హెల్దీ ఈ బిస్కెట్స్. మరి ఈ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు చక్కెర పిండిని తీసుకోండి. 50 గ్రామ్స్ చక్కెర పిండిని తీసుకున్నాను నేను. ఈ చక్కెర పిండి ప్లేస్లో బెల్లం పొడిని కూడా తీసుకోవచ్చు. చక్కెర పిండిని తీసుకున్న తర్వాత అందులోకి 50 గ్రామ్స్ నెయ్యిని తీసుకోండి. చక్కెర పిండి ఎంతైతే తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో నెయ్యిని తీసుకోండి. ఈ నెయ్యి ప్లేస్లో నూనెను కూడా తీసుకోవచ్చు, బటర్ని కూడా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా క్రిస్పీగానే ఒకేలాగా వస్తాయి. ఇప్పుడు నెయ్యిని ఇంకా చక్కెర పిండిని కలుపుకోండి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి రాగి పిండిని తీసుకోవాలి. మనం చక్కెర పిండి ఎంతైతే తీసుకున్నామో అంతకి డబుల్ క్వాంటిటీ రాగుల పిండిని తీసుకోవాలి. 50 గ్రామ్స్ చక్కెర పిండికి 100 గ్రామ్స్ రాగుల పిండిని తీసుకున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని తీసుకోండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోండి. చిటికెడు వంట సోడాని తీసుకొని యాలకుల పొడిని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం పిండిని కలుపుకోండి. పిండిని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేడి చేసిన పాలు చల్లారిన తర్వాత ఈ పిండిలోకి తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ పాలు తీసుకున్నాను నేను. ఇందులో పాలు ఎక్కువగా పట్టవు, కొన్ని మాత్రమే తీసుకుంటాము. నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా తీసుకోండి. ఇలా పాలు కూడా తీసుకున్న తర్వాత మొత్తం పిండిని కలుపుకోండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయము. మనం తీసుకున్న వాటితోనే పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండి పొడి పొడిగా ఉంటే కొంచెం నెయ్యి లేదంటే నూనెని వేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోండి. పిండి పల్చగా అనిపిస్తే కొంచెం గోధుమ పిండిని తీసుకోండి. మీరు బిస్కెట్స్ స్వీట్ ఎక్కువగా ఉండాలనుకుంటే చక్కెర పిండిని ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇలా నెయ్యి లేదంటే నూనె వేసుకొని పిండిని కలుపుకోవాలి. వాటర్ అస్సలు వేసుకోకండి. ఇలా ముద్దలాగా చపాతీకి ఎలా అయితే కలుపుతామో అలా మెత్తగా సాఫ్ట్గా ఉండేలా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఓవెన్లో బేక్ చేసుకోవడానికి బేకింగ్ ట్రే తీసుకొని ట్రేకి నూనెని లేదంటే నెయ్యిని అప్లై చేసుకోండి. అప్పుడు బిస్కెట్స్ అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకుంటూ బేకింగ్ ట్రేలోకి తీసుకోండి. మీకు నచ్చిన సైజులో పిండిని తీసుకొని ఇలా అన్నీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బిస్కెట్స్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కూడా ఆయిల్ని, నెయ్యిని లేదంటే బటర్ని ఏదైనా ఒకటి రాసుకొని ఇలా బిస్కెట్స్ రౌండ్గా చేసుకొని పెట్టుకోండి. బిస్కెట్స్కి మధ్యలో గ్యాప్ ఉండేలాగా పెట్టుకోండి, ఎందుకంటే బిస్కెట్స్ బేక్ అయ్యేటప్పుడు అతుక్కుంటాయి. ఇలా మొత్తం పిండిని బిస్కెట్స్లా చేసుకొని పెట్టుకోండి. బేకింగ్ ట్రేలో ఇంకా స్టవ్ పైన బేక్ చేసుకునే ప్లేట్లో అన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత వాటిపైన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన అయితే ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఇసుక వేసుకొని 10 మినిట్స్ వేడి చేసుకోండి. తర్వాత అందులోకి మనం రెడీ చేసుకున్న ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టేసి 15 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఓవెన్లో అయితే ముందుగా 10 మినిట్స్ 180 డిగ్రీస్లో హీట్ చేసుకోండి. తర్వాత బేకింగ్ ట్రేని పెట్టుకొని మళ్ళీ 180 డిగ్రీస్లో 15 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. ఇలా చేసుకుంటే బిస్కెట్స్ అన్నీ క్రిస్పీగా అన్ని బిస్కెట్స్ ఒకేలాగా బేక్ అవుతాయి. 15 మినిట్స్ తర్వాత బిస్కెట్స్ అన్నీ ఇలా బేక్ అయిపోయాయి.
అస్సలు మెత్తగా లేకుండా క్రిస్పీగా బేక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టిన బిస్కెట్స్ కూడా చూద్దాము. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ని తీసుకోండి. చూస్తే బేక్ అవ్వనట్టుగా మెత్తగా అతుక్కునేలాగా కనిపిస్తాయి. అలా అని ఇంకెక్కువసేపు పెట్టామంటే బిస్కెట్స్ అన్నీ మాడిపోతాయి. 10 to 15 మినిట్స్ వరకు బిస్కెట్స్ని తీయకండి. బిస్కెట్స్ అతుక్కుంటాయి. ఇలా ఓవెన్లో బేక్ చేసినా స్టవ్ పైన చేసినా కూడా బిస్కెట్స్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్ తర్వాతనే తీయండి. అప్పుడు బిస్కెట్స్ అతుక్కోకుండా ఇలా క్రిస్పీగా సాఫ్ట్గా సేమ్ బేకరీ టేస్ట్తో ఉంటాయి. చూడండి, సేమ్ షాప్లో కొన్నట్టుగా క్రిస్పీగా వచ్చాయి. అస్సలు మెత్తగా లేవు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ చాలా హెల్తీ. రాగుల పిండితో చేశాం కాబట్టి. ఇంట్లో పిల్లలు బిస్కెట్స్ అడిగినప్పుడు హెల్తీగా ఉండే ఈ మిల్లెట్ పౌడర్తో హాఫ్ అన్ అవర్లో ఈజీగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా. ఇలా ఒకసారి రాగి బిస్కెట్స్ చేసి పెట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు స్టోర్ అవుతాయి. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. ది బెస్ట్ టీ టైమ్ స్నాక్ అని చెప్పొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. హెల్తీ అయిన రాగి బిస్కెట్స్. మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయనేవి కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.